సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చి సుబ్బడు కథ రచన బద్రిరాజు తడవర్తి. ఊరి మధ్యలో ఉండే రావి చెట్టు కింద చిన్న తాటి ఆకుల పాకలో భాష సైకిల్ షాప్ ఉండేది. ఉదయాన్నే సైకిల్ షాప్ తెరిచే భాష రాత్రి వరకు ఆ షాప్లో ఉంటూ సైకిల్స్ రిపేర్ చేసేవాడు. సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతూ ఊర్లో విషయాలన్నీ తెలుసుకునేవాడు. కాకినాడ దగ్గరున్న ఉండూరులో కొంతకాలం సైకిల్ షాప్ పెట్టుకుని అక్కడ డబ్బులు సరిగా రావడం లేదు అని ఈ ఊరొచ్చి ఇక్కడ సైకిల్ షాప్ పెట్టుకున్నాడు భాష. రేషన్ షాప్ పక్కనే ఉండే సందులో కందుల రాంబాబు అని ఒక కమిషన్ ఏజెంటు ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పశువులను కానీ పంటలను కానీ ఏదైనా అమ్మాలి అంటే రాంబాబును పిలిచేవారు. రాంబాబు వచ్చి ఆ పండిన పంటలను కానీ పశువులను కానీ అమ్మడానికి కొనుగోలుదారులను తీసుకువచ్చేవాడు. అలా అమ్మిపెట్టినందుకు అమ్మిన వాళ్ళ దగ్గర, కొన్న వాళ్ళ దగ్గర కొంత మొత్తం కమిషన్గా తీసుకునేవాడు. ఎప్పుడూ చుట్టూ ఉన్న గ్రామాలలో తిరుగుతూ అందరితో మాట్లాడుతూ పరిచయాలు బాగా పెంచుకుని తన వ్యాపారం బాగా ఉండేలా చూసుకునేవాడు. ఓ వర్షాకాలం ఆకాశానికి చిల్లులు పడ్డాయేమో అన్నట్టుగా వర్షం పడుతూ ఉంది. భాష సైకిల్ షాపులో కూర్చుని వర్షాన్ని చూస్తూ ఉన్నాడు. తాటి ఆకుల పాకలో ఉండే ఆ షాపు లోపల ఉన్న చిన్న గదిలో తాటి ఆకుల మధ్య నుండి కొంచెం కొంచెంగా నీరు కారుతూ ఉంది. కుడివైపు పాత సైకిల్ చైన్లు ఒక కర్రకు వేలాడుతూ ఉన్నాయి. ఓ పక్కగా విప్పేసిన పాత సైకిల్ సామానులు చిందరవందరగా పడి ఉన్నాయి. సగం బిగించి వదిలేసిన కొత్త సైకిల్ ఒక సైకిల్ చైన్తో వేలాడుతూ ఉంది. ఆ వర్షంలో గొడుగు వేసుకుని భాషా సైకిల్ షాప్ దగ్గరికి వచ్చాడు కందుల రాంబాబు. ఆ పాకలో భాషా పక్కనే కూర్చుంటూ చొక్కా జేబులో నుండి సైకిల్ బ్రాండ్ బీడీ ఒకటి తీసుకుని వెలిగించాడు. ఏ పని లేనప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి భాషాతో కబుర్లు చెప్పుకోవడం కందుల రాంబాబుకు అలవాటు. అలా వాళ్ళిద్దరూ తెలియకుండానే స్నేహితులైపోయారు. ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలన్నీ దండకు పూసలు గుచ్చినట్లుగా వివరంగా భాషకు చెప్తూ ఉంటాడు రాంబాబు. ఒరే భాష, ఈ వర్షాన్ని చూస్తే నాకేం గుర్తొస్తుందో తెలుసా అని ఆపాడు, నోట్లో ఉన్న బీడీని పక్కకి తీసి పెడుతూ. ఉదయాన్నే పొలాలకు మేత కోసం వెళ్ళిన పశువులు వర్షంలో తడుస్తూ ఇంటికి అప్పుడే చేరుకుంటున్నాయి. వాటి వెనకాలే వాటిని తోలుకుని వెళ్ళిన పాలేరులు తలపై ఒక ప్లాస్టిక్ సంచిని కప్పుకుని వర్షంలో తడవకుండా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. ఏం గుర్తుకొస్తుంది అని అడిగాడు భాష. కొన్నేళ్ల క్రితం ఇలానే చాలా పెద్ద వాన పడింది. నేను మర్రిపూడి నుండి సైకిల్ మీద వర్షంలో తడుస్తూ వస్తున్నాను. మన ఊరి గొల్లపేట దగ్గర ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్ దగ్గరికి వచ్చేసరికి అని ఆపి పక్కనే ఉన్న బీడీని తీసుకుని ఒక దమ్ము పీల్చి మళ్ళీ చెప్పడం కొనసాగించాడు. రాంబాబు ఏమి చెప్తాడా అని రాంబాబు మొహం కేసే చూస్తూ ఉన్నాడు భాష. రైస్ మిల్ దగ్గర ఉన్న బస్టాప్లో ఎవరో ఓ కొత్త వ్యక్తి కనిపించాడు. ఎవరా అని అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత రోజు అదే వ్యక్తి మన ఊరు మొదట్లో ఉన్న రామా టూరింగ్ టాకీస్ దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద కూర్చునున్నాడు. చేతిలో ఒక బ్యాగు, కొంచెం పెరిగిన గెడ్డం. 45 ఏళ్ల వయసు ఉండే అతను అదే చెట్టు కింద ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడప్పుడు తనలో తానే అరవంలో మాట్లాడుకునేవాడు. ఆ మాటలు పైకందరికీ వినబడేలా. ఇక్కడున్న ఎవరికీ అరవన్ రాకపోవడంతో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా ఎవరికీ తెలిసేది కాదు. ఆకలి వేసినప్పుడు సత్తయ్య హోటల్ ముందు నించుంటే సత్తయ్య భార్య జాలి వేసి తినడానికి ఏదో ఒకటి పెట్టేది. ఊళ్ళో వాళ్ళు అతని పేరు తెలియకపోయినా పిచ్చి సుబ్బడు అని పిలుచుకునేవారు. రోజు స్కూల్ తెరిచే సమయానికి స్కూల్ ముందుకు వెళ్ళి నించునేవాడు. ఎవరితో ఏమీ మాట్లాడేవాడు కాదు. ఎవరికి ఏ హాని చేసేవాడు కాదు.
అలా కొంతకాలం ఆ మర్రి చెట్టు కిందే ఉన్నాడు. వర్షం వస్తే తడిసిపోతున్నాడని జాలివేసి ఆర్ఎంపీ డాక్టర్ హరిగోపాలం గారు రామా టూరింగ్ టాకీస్కి అటుకుల మిల్లికి మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో చిన్న పాక వేసి అందులో ఉండమన్నారు. ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఉన్న బ్యాగ్ మాత్రం వదిలేవాడు కాదు ఆ పిచ్చి సుబ్బడు. సుబ్బడును చూసిన ప్రతి వాళ్ళు ఆ బ్యాగ్లో ఏముంది అని తెలుసుకోవాలనుకునేవారు. ఎవరిని ఆ బ్యాగ్ దగ్గరికి రానిచ్చేవాడు కాదు సుబ్బడు. ఓసారి ఊళ్ళో ఉండే కొంతమంది కుర్రాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి చెరువు పక్కనే ఉండే క్రికెట్ గ్రౌండ్కి వెళ్తూ పిచ్చి సుబ్బడును చూసి ఆగారు. ఆ పిల్లల్లో ఉన్న రాగం కామేశ్వరరావు గారి అబ్బాయి నరేషు సుబ్బడి చేతిలో ఉన్న బ్యాగ్లో ఏముందో తెలుసుకుందామని ఆ బ్యాగ్ సుబ్బడి దగ్గర నుండి లాక్కుని చూద్దాం అనుకున్నాడు. ఆ బ్యాగ్ తీసుకుందాం అనుకున్న నరేష్ని బాగా కొట్టి తన గోర్లతో బాగా రక్కేశాడు పిచ్చి సుబ్బడు. అక్కడ ఇక్కడ అని కాకుండా చుట్టూ ఉన్న అన్ని ఊళ్ళల్లో తిరుగుతూ ఉండే పిచ్చి సుబ్బడు ఎక్కడ ఉన్నా ఆ ఊరిలో స్కూల్ వదిలే టైంకి మాత్రం స్కూలు ముందుకు వచ్చి నించునేవాడు. పిచ్చి సుబ్బడి మీద కోపం పెంచుకున్న రాగం కామేశ్వరరావు గారి అబ్బాయి నరేషు ఓ అమావాస్య నాటి అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా చీకట్లో వెళ్ళి పిచ్చి సుబ్బడు పడుకున్న తాటియాకు పాకకి మంట పెట్టేశాడు. మంచి నిద్రలో ఉన్న పిచ్చి సుబ్బడికి మెలకువ వచ్చేసరికి సగం పాక కాలిపోయింది. నిద్రలో నుంచి సడన్గా లేచిన సుబ్బడు ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక ఆ మంటల్లో కాలిపోయాడు. కానీ తన చేతిలో ఉన్న బ్యాగ్ను మాత్రం కాలకుండా బయటికి విసిరేశాడు. సుబ్బడు తన ఉన్న పాకకి మంట పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని కొంతమంది అనుకున్నారు. ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఉంటాయని మరికొంతమంది అనుకున్నారు. తరువాత రోజు సుబ్బడు బయటికి విసిరేసిన బ్యాగ్ తెరిచి చూసిన ఊళ్ళో వాళ్ళు నోరు వెళ్ళబెట్టారు. ఆ బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్స్ చూసి ఉన్నత చదువులు చదివిన సుబ్బడు ఎందుకిలా అయిపోయాడు అని అందరికీ సందేహం కలిగింది. పోస్ట్ మాస్టర్ వెంకటేశం గారు సుబ్బడు గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు. సేలం నుండి వచ్చి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలో పనిచేసే సెల్వం అనే అతని దగ్గరికి ఆ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళి తమిళనాడులో ఉన్న సుబ్బడు ఊరు వెళ్ళడానికి కూడా వచ్చి సహాయం చేయమని అడిగారు. సెల్వానికి తమిళ్ తెలుగు రెండూ వచ్చు. సెల్వంతో వెళ్ళిన వెంకటేశం గారు సుబ్బడు అసలు పేరు బాలమురుగన్ అని బాగా చదువుకోవాలి అనే తపనతో చదివి బాలమురుగన్కి మతిస్థిమితం పోయిందని తెలుసుకున్నారు. ఆ సర్టిఫికెట్స్ బాలమురుగన్ ఇంట్లో ఇచ్చేసి జరిగిందంతా చెప్పి వచ్చేశారు. పెద్దాపురం పాండవుల మెట్ట మీద ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వెనకాల రాగం కామేశ్వరరావు గారి అబ్బాయి నరేషు పేరు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సుబ్బడిని చంపేశాను అనే పశ్చాత్తాపంతో. సుబ్బడు కథ విన్న భాష కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి, బయటపడుతున్న వర్షంతో పోటీ పడుతూ. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో